హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. బిర్యానీ అంటే గుర్తొచ్చేది మనకి హైదరాబాద్. ఈ రోజు మనము హైదరాబాద్ ఫేమస్ పారడైజ్ దమ్ బిర్యానీ అనేది ఎలా చేయాలో చూసేద్దాము. ఇది కేవలం బిర్యానీ కాదు, ఇది హైదరాబాదీల ఎమోషన్. ఆలస్యం చేయకుండా లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. దానికి మనకు ముందుగా కావాల్సిన మ్యారినేషన్ చేసుకోవడానికి ఏంటంటే, ఫస్ట్ కేజీ చికెన్ ని ఇలా ఫ్రెష్ గా క్లీన్ చేసేసుకోవాలన్నమాట. ఉల్లిపాయలు చిన్నగా తరిగి పెట్టుకోవాలి. అండ్ ఆల్సో పుదీనా అండ్ కొత్తిమీర ఇలా చిన్నగా తరిగేసేసి పెట్టుకోవాలన్నమాట. వీటిలోకి కావాల్సిన మసాలాలు అన్నీ అండి. ముందుగా ఓల్ గరం మసాలా, కారం, ఉప్పు, బిర్యానీ మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, ద మెయిన్ మోస్ట్ ఇంపార్టెంట్ ప్రోడక్ట్ వచ్చేసేసి పెరుగు, బటర్, బిర్యానీ ఆకు. ఇప్పుడు ఈ ఉల్లిపాయల్ని మనం వచ్చేసేసి గోల్డెన్ బ్రౌన్ చేసేసుకొని పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు మనం బిర్యానీ రైస్ కోసం ముందుగా మనం కేజీ చికెన్ కి 30 కేజీ రైస్ అనేది తీసేసుకుందాము. నేను వచ్చేసేసి ఇక్కడ బాస్మతి రైస్ అనేది తీసేసుకున్నాను. ఇప్పుడు వీటిని బాగా కడిగేసేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ అనేది పక్కన పెట్టేసేసుకోవాలి. నాననిస్తే బిర్యానీ అనేది చాలా బాగా వస్తుందండి. మనకి 2 టైమ్స్ కడిగేసేసుకొని ఇలా నాననివ్వాలన్నమాట. వీటిని ఆనియన్స్ ని ఫ్రై చేసుకొని బ్రౌన్ ఆనియన్స్ లాగా చేసేసుకొని పెట్టేసుకోవాలన్నమాట. చూసారా, ఆనియన్స్ అనేవి ఎంత గోల్డెన్ బ్రౌన్ మంచి కలర్లో వచ్చాయి కదా. ఇప్పుడు వీటిని తీసేసుకొని ఒక ప్లేట్లోకి పెట్టేసుకోవాలి. ముందు మ్యారినేషన్కి కావాల్సిన పేస్ట్ అనేది నేను ఇక్కడ రెడీ చేసుకుంటున్నాను. చాలామంది హోల్ చికెన్లోనే అన్నీ వేసేసుకొని కలిపేసుకుంటారు. బట్ అప్పుడు మనకు కరెక్ట్గా రుచి కానీ ఏమీ తెలీదు. ఇలా మ్యారినేషన్ ప్రాసెస్కి సపరేట్గా పేస్ట్ అనేది రెడీ చేసేసుకుంటే ఈజీగా ఉంటుందండి. ముందుగా మనం ఒక గిన్నెలోకి పెరుగు అనేది యాడ్ చేసేసుకుందాము. ఇక్కడ మనం 1/2 కేజీ పెరుగు అనేది తీసుకున్నామండి. దీంట్లోకి 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఉప్పు, 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ కారం, 1 టేబుల్ స్పూన్ ఆఫ్ బిర్యానీ మసాలా. ఇప్పుడు హోల్ గరం మసాలా అనేది వేసేసుకోవాలి. వెల్లుల్లి పేస్ట్ అనేది వేసేసుకుందామండి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది కూడా ఫ్రెష్గా చేసుకుంటేనే దాని టేస్ట్ అనేది ఎన్హాన్స్ అవుతుంది. ఇప్పుడు చిన్నగా తరిగి పెట్టుకున్న పుదీనా అండ్ కొత్తిమీర అనేది వేసేసుకుందాం. ఇప్పుడు 1 లెమన్ని ఇలా స్లైసెస్ లాగా చేసేసుకొని దీంట్లోకి పిండేసుకుందాము. ఇప్పుడు బ్రౌన్ ఆనియన్స్ కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మంచిగా అన్నీ మిక్స్ అయ్యేలాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి మనం ఆయిల్ అనేది వేసేసుకుందాము. ఈ ఆయిల్ కూడా ఏంటంటే ఆనియన్స్ ఫ్రై చేసిన ఆయిల్నే యూజ్ చేయాలి. ఇంకా 1 స్పూన్ నెయ్యి కూడా వేసేసుకోవాలండి. నెయ్యి వేసేసుకుంటే ఈ ఫ్లేవర్ అనేది ఎన్హాన్స్ అవుతుంది. ఇప్పుడు ఒకసారి దీన్ని బాగా కలిపేసేసుకొని టేస్ట్ అనేది చూడాలి. ఇఫ్ ఎట్ ఆల్ తక్కువ అయ్యాయి అని అనిపిస్తే ఒకసారి మళ్ళీ యాడ్ చేసేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు అంతా కలిపేసుకున్న పేస్ట్ని ఇలా ముక్కలకి పట్టించేసుకోవాలి. ఇలా కలిపేసుకున్న దాన్ని ఒక హాఫ్ అన్ అవర్ అనేది పక్కన పెట్టేసేసుకోవాలి. మనం బియ్యం ఉడికించుకోవడం కోసం అనేసి స్టవ్ మీద వాటర్ అనేది పెట్టేసేసుకుందామండి. ఇక్కడ రైస్ అనేది 75% కుక్ అవ్వాలి. సో అందుకోసమే ఫస్ట్ వాటర్ అనేది హీట్ అయ్యే వరకు మనం వెయిట్ చేద్దాము. ఈ హోల్ గరం మసాలా అన్నీ వేసేసుకుందాము. నెక్స్ట్ పుదీనా అండ్ కొత్తిమీర ఇవి కూడా వేసేసుకోవాలండి. నెక్స్ట్ ఉప్పు అనేది వేసేసుకోవాలండి. ఉప్పు అనేది మనం టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోవాలి. ఉప్పు అనేది వాటర్లో ఎక్కువగానే ఉండాలండి, అప్పుడు రైస్కి బాగా పడుతుంది ఉప్పు అనేది. దీంట్లోకి కొంచెం ఆయిల్ అనేది వేసేసుకుందాము. ఆయిల్ అనేది వేయడం వల్ల ఏంటంటే రైస్ అనేది పుల్లలుగా ఇలా కొంచెం బాగా కలిపేసుకోవాలి. సో దట్ వాటర్లోకి ఈ లీవ్స్ కానీ మసాలా ఫ్లేవర్స్ అన్నీ బాగా పడతాయి. వాటర్ అనేది మంచిగా మరుగుతున్నాయి కదండి. ఇప్పుడు దీంట్లోకి రైస్ అనేది యాడ్ చేసేసుకుందాము. ఒకసారి కలిపెట్టేసేసుకొని మనం మూత అనేది పెట్టేసేసుకోవాలండి. మనం రైస్ అనేది కుక్ అయ్యే లోపల మిగతా ప్రాసెస్ అనేది చేసేసుకుందామండి. ముందుగా ఒక గిన్నె తీసేసుకొని దాంట్లోకి నెయ్యి, కొంచెం బటర్, ఇప్పుడు వేసుకున్న బటర్ని మన గిన్నెకి మొత్తం రుద్దేసుకోవాలన్నమాట. ఇలా చూపించిన విధంగా మొత్తం రుద్దేసుకోండి. సో అడుగుపాటు అనేది ఏమాత్రం మాడకుండా మంచిగా కుక్ అయ్యి వచ్చేస్తుంది అనమాట మనకు రిజల్ట్ అనేది. మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని వేసేసుకోవాలి. గిన్నెకి ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని పెట్టుకోవాలన్నమాట. అడుగు పార్ట్ అనేది ఈ పీసెస్తో స్ప్రెడ్ అయి ఉండాలి.
మ్యారినేట్ చేసుకునే టైంలోనే రైస్ అనేది కూడా కుక్ అయిపోయిందండి. చూడండి, రైస్ అనేది పలుకు అనేది విప్పేసింది. ఇప్పుడు దీంట్లో వేసేసుకోవడమే మనం రైస్ని. రైస్ వేసుకునేటప్పుడు ఇలా రౌండ్గా తిప్పుకుంటూ వేసుకుంటే ఏంటంటే ఈవెన్గా స్ప్రెడ్ అవుతుంది రైస్ అనేది గిన్నె చుట్టూరా. మనం దీని మీద నెక్స్ట్ లేయర్ కింద పుదీనా కొత్తిమీర అనేది వేసేసుకోవాలండి. తర్వాత బ్రౌన్ ఆనియన్స్ అనేది వేసేసుకోవాలి. జీడిపప్పు అనేది వేసుకోవాలండి. ఈ జీడిపప్పు అనేది ఆప్షనల్. కుంకుమ పువ్వు వాటర్ కూడా వేసేసుకుంటే మనకు కలర్ అనేది బాగా వస్తుందండి. ఇది పారడైస్ బిర్యానీ కాబట్టి ద మోస్ట్ సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఏంటంటే కెవడా వాటర్ అనేది యూస్ చేస్తామండి. మీరు ఒకసారి గమనించండి, పారడైస్కి వెళ్ళినప్పుడు కూడా మనం తింటుంటే ఒకలాంటి ఫ్లేవర్ అనేది వస్తుంది. ఆ ఫ్లేవరే ఈ వాటర్తో వస్తుందన్నమాట. ఇవన్నీ వేసేసుకున్నాం కదండి. ఇప్పుడు దీనికి మూత పెట్టేసేసి దమ్ పెట్టేసేసుకుందాము. ముందుగా దమ్ పెట్టుకోవడం కోసం అనేసి పెనాన్ని ఒక 10 minutes ప్రీ హీట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత దీని మీద మనం చేసుకునేది పెట్టేసేసుకొని దాని మీద గిన్నెలో కూడా వాటర్ వేసేసుకొని పెట్టుకుంటే లోపల ఉండే ఆవిరి అనేది ఎక్కడికి పోకుండా మంచిగా ఈవెన్గా కుక్ అయిపోతుంది అనమాట. ఒక 20 minutes అనేది హై ఫ్లేమ్లో పెట్టేసేసుకొని తర్వాత మిగతా టైం అనేది లో ఫ్లేమ్లో పెట్టుకుంటే మనకి ఈవెన్గా బయట హోటల్లో ఎలా దొరుకుతుందో అలాగా మనకి బిర్యానీ అనేది రెడీ అయిపోతుందండి. ఇప్పుడు ఒక 1/2 hour అయిందండి. ఒక్కసారి తీసి ఎలా కుక్ అయింది అనేది చూసేద్దాము. ఇది కుక్ అయిందో లేదో తెలియాలంటే ఒక ట్రిక్ అనేది ఉందండి. మనం అన్ని పచ్చిబట్టితో కలిపి పెట్టాం కదా, సో ఇలా కుక్ అయితే ఏంటంటే దీనికి ఏది అంటుకోదండి. ఇలా అంటుకోకపోతే పర్ఫెక్ట్గా కుక్ అయినట్టు. సరే ఎంత పర్ఫెక్ట్గా కుక్ అయిపోయిందో, అరోమా అనేది సూపర్గా వస్తుందండి. చూసారా ఎంత సింపుల్గా పారడైస్ స్టైల్ దమ్ బిర్యానీ అని రెడీ అయిపోయిందో. మీరు కూడా లేట్ చేయకుండా ఒక్కసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ ఒక చిన్న లైక్ అనేది చేయండి. మీ యొక్క చిన్న లైక్ నాకు చాలా బూస్టింగ్గా ఉంటుంది. మీకు ఎలాంటి రెసిపీస్ కావాలనేది కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మరిన్ని మంచి మంచి ఫుడ్ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.